ఒక మనిషి కానీ ఫ్రస్ట్రేట్ అయితే అతను ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తాడు అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన ఒక ఇంజనీర్ ఇతని పేరు గౌరవ్ సేన్. ఇతను పాట్ హోల్స్ వల్ల వాళ్ళ కార్ డ్యామేజ్ అవుతుందనేసి వాటి గురించి చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక కొత్త పాట్ హోల్ డిటెక్షన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాడు. ఇది పాట్ హోల్ డిటెక్ట్ చేయడమే మాత్రమే కాదు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయగలుగుతుంది. అసలు ఏంటిది, దీని గురించి క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. చలో. ఇతను రోజు మనలాగే రోడ్స్ పై ట్రావెల్ అయితే చేస్తున్నాడు. కార్ లో పాట్ హోల్స్ ఉంటూనే ఉంటే విసిగెత్తిపోయాడు. ఓపెన్ కోడెక్స్ యూస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ అయితే బిల్డ్ చేశాడు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీ కార్లలో డాష్ క్యామ్ అయితే ఉంటది కదా, డాష్ క్యామ్స్ కే మనకు జీపీఎస్ అయితే ఉంటది కదా, ఆ జీపీఎస్ అనేది పిన్ పాయింట్ లొకేషన్ అయితే తీసుకోగలుగుతుంది. తిను కోడెక్స్ లో డెవలప్ చేసిన యాప్ ని ఇక్కడైతే ఇంటిగ్రేట్ చేశాడు డాష్ క్యామ్ కి. ఇదేం చేస్తుంది అంటే స్మాల్, మీడియం, లార్జ్ అన్నట్టు పాట్ హోల్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది దాని సైజ్ ని బట్టి. దాని తర్వాత ఇదేం చేస్తుంది అంటే ఈ పిన్ పాయింట్ లొకేషన్ లో ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేశాడు, ఇది అండర్ వారంటీలో ఉందా లేదా అని చూసుకున్నాడు. చాలా వరకు ఇతను టెస్ట్ చేసినవన్నీ రోడ్స్ అండర్ వారంటీలో అయితే ఉన్నాయి. సో బెంగళూరు గవర్నమెంట్ సంబంధించిన BBMP రోడ్ కాంట్రాక్టర్ లిస్ట్ అయితే సెర్చ్ చేశాడు అనమాట. అంటే ఈ యాప్ అనేది డైరెక్ట్ వెళ్ళి సెర్చ్ అయితే చేస్తుంది. ఆ సెర్చ్ చేసిన దాంట్లో 2900 కాంట్రాక్ట్స్ అయితే ఉంటాయి. ఆ కాంట్రాక్ట్స్ లిస్ట్ లో ఏ కాంట్రాక్ట్ అయితే దీనికి మ్యాచ్ అవుతాడో ఆ కాంట్రాక్టర్ ని తీసుకొని అతని గురించి అయితే కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తుంది. లైక్ ఆ జియో ట్యాగింగ్ లొకేషన్, దాని తర్వాత ఆ పాట్ హోల్ ఫోటో ఒకటి, ఇలా ప్రతి దాంతో అతనికి ఒక కంప్లీట్ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయితే అవుతుంది. సో ఇలాగా అతను ఒక రైడ్ అయితే చేశాడు, టెస్ట్ రైడ్ లాగా చేశాడు అనమాట. ఆ టెస్ట్ రైడ్ లో అతను 12 పాట్ హోల్స్ అయితే డిటెక్ట్ చేశాడు అండ్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయగలిగాడు. ఒకవేళ ఈ యాప్ కానీ అందుబాటులోకి వస్తే చాలా వరకు పాట్ హోల్స్ వల్ల జరిగే యాక్సిడెంట్ అయితే చాలా వరకు నయం అయితే అని చెప్పుకోవాలి. అండ్ కాంట్రాక్ట్స్ మీద కంప్లైంట్ ఫైల్ అవుతుంది కాబట్టి తొందరగా రెక్టిఫై చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.